హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెగా డిఎస్ నోటిఫికేషన్కి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు 4,27,300 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గారు సోమవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 3వ తేదీతో ముగిసినట్లు తెలిపారు. టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సెకండ్ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1Aకు 1,82,609 మంది, సెకండ్ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1Bకి 2,662 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2A లాంగ్వేజ్కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచరు ప్రత్యేక విద్య పేపర్ 2B విభాగంలో 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని విజయరామరాజు గారు అభ్యర్థులకు సూచించారు. అయితే ఈ టెట్ ఫలితాలు అనేవి నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి సమాచారం. అయితే డిఎస్సి ప్రిపరేషన్కు 3 నెలల సమయం ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు అనేవి 2025 ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది.